మీడియాలోను, వెబ్ మీడియాలోను ఎన్టీఆర్కు ఏపీ సర్కార్ షాక్ అన్న న్యూసే అన్ని చోట్ల తెగ హల్చల్ చేసింది. జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుండగా ఏపీలో ఎక్కడ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేయకూడదని ఆర్డర్స్ పాస్ అయ్యాయని వార్తలొచ్చాయి. కేవలం ఎన్టీఆర్ను టార్గెట్ చేసుకునే సర్కార్ ఈ జీవో జారీ చేసిందన్న ప్రసారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలపై మీడియా వాళ్ళు సీనియర్ అధికారులను అడిగితే అదంతా ఒట్టిదే అని తేల్చేశారట. మరి రాష్ట్రం విడుదల చేసిన జీవోలన్నీ చూసుకోండి. అసలు ఏ సినిమా టైమింగ్ల గురించి ఎటువంటి ఆర్డర్లు పాస్ చేయలేదని వారు తేల్చి చెప్పారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోయారు. ఇక ఇప్పటికే 25 లక్షలకు పైగా చెల్లించి బెనిఫిట్ షో రైట్స్ కొనుక్కున్న బయ్యర్లు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు ఏ టైంలో అయినా షోలు వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే చంద్రబాబుకు ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్కు యాంటీగా ఉన్న కొంతమంది ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో బాగా యాంటీ ప్రసారం చేస్తున్నారట. ఎన్టీఆర్ ఇమేజ్ను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నారు. తాజాగా ఈలో ఏకంగా చంద్రబాబుకు ఎన్టీఆర్కు మరింత గ్యాప్ పెంచే ప్రయత్నంలో భాగంగానే ఏపీ సర్కార్కు ఎన్టీఆర్కు లింక్ పెట్టి ఈ చెత్త ప్రసారం చేశారు. ఎన్టీఆర్కు ఏపీ సర్కార్ షాక్ అని, చంద్రబాబు ఎన్టీఆర్ను తొక్కేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని లేనిపోని గాసిప్స్ పుట్టించారు. మరి తీరా ఇప్పుడు అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్కు చంద్రబాబుకు, ఎన్టీఆర్కు టీడీపీ అభిమానులకు మరింత గ్యాప్ పెంచే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారా అని క్లియర్గా తెలుస్తుంది. అసలు వీరిద్దరి మధ్య ఎంతో కొంత గ్యాప్ ఉన్నా దాన్ని మరింత పెంచి భూతద్దంలో పెట్టి చూపించేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాకు బెనిఫిట్ షోలు వేసుకుంటుంటే ఏపీ పాలన పక్కన పెట్టి వాటిని ఆపు చేయడానికి చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ యాంటీ మీడియా ప్రసారం చాలా జోక్గా కూడా అనిపించింది. టీడీపీ యాంటీ మీడియా దీన్ని పదే పదే ప్రసారం చేస్తుంది కాబట్టి ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ గ్యారేజ్ అర్ధరాత్రి ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అధికారికంగా పర్మిషన్ ఇచ్చేసింది. మరి ఏపీ రాజధాని కేంద్రం కృష్ణా జిల్లాలో బుధవారం అర్ధరాత్రి 26 ప్రీమియర్ షోలు వేసుకునేందుకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారికంగా అనుమతులు ఇవ్వడం విశేషం. ఈ లెటర్ కూడా ఇదే. మరి ఈ లెటర్ చూసైనా ఎన్టీఆర్ను చంద్రబాబుకు, బాలయ్యకు దూరం చేయాలనుకునే వర్గం నోటికి తాళం వేస్తుందేమో. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.